సర్వేపల్లి నియోజకవర్గంలో 5,600 ఎకరాలను భూ పంపిణీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 90% పైగా రెవెన్యూ సమస్యలు కొలికి రావడం జరిగిందన్నారు. సాంకేతిక కారణాల వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తామన్నారు. నమస్కారం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులు తాము సాగు చేసుకుంటున్నటువంటి ప్రభుత్వ భూములు, అదేవిధంగా రైతులు ఇతరులకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములని అనేక కారణాల వల్ల చేతులు మారి అనుభవం హక్కు కలిగి ఉన్నటువంటి రైతులు వీళ్ళందరికీ సంబంధించి పట్టాలు పంపిణీ చేసి శాశ్వత ప్రాతిపదికన రైతులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో 2,193 ఎకరాలు 2,041 మంది రైతులకి, మనుబోలు మండలంలో 859 మంది రైతులకి 1,028 ఎకరాలు, ముత్తుకూరు మండలంలో 391 మంది రైతులకి 310 ఎకరాలు, తోటపల్లి గూడూరులో 215 మంది రైతులకి 171 ఎకరా, పొదలకూరులో 1939 మంది రైతులకి 2,910 ఎకరాలు, మొత్తం కలిపి 6,615 ఎకరాలు ఈరోజు వరకు మనం వాళ్ళకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే సోమిరెడ్డి మధ్యకాలంలో నా దగ్గర కాగితాలు ఉన్నాయి, 3,000 ఇచ్చారని అధికారులు చెప్పారని చెప్పాడు. ఆయనకి ఎవరు కాగితాలు ఇచ్చారో తెలియదు, ఆయన దగ్గర ఏమి కాగితాలు ఉన్నాయో తెలియదు. ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది అసైన్మెంట్ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ప్రభుత్వ భూమిని అనుభవించుకుంటున్నటువంటి రైతుకి నేరుగా పట్టా ఇచ్చడాన్ని అసైన్మెంట్ అంటారు. గతంలో ఇచ్చినటువంటి పట్టా ఎవరికన్నా ఇచ్చి ఉంటే పిఓటి కింద, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద దాన్ని వేరే వాళ్ళకి బదిలీ చేసేటువంటి హక్కు లేదు. కాబట్టి ప్రభుత్వ భూమి కాబట్టి ఆ విధంగా ఎవరన్నా అమ్మి ఉన్నా, ఎవరన్నా అగ్రిమెంట్లు చేస్తున్నా దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, నీకు అసలు ప్రోటోకాల్ తెలుసా, మాజీ మంత్రి వస్తే ఎట్లుండాలా అని అన్నాడు. మాజీ మంత్రి వస్తే ప్రోటోకాల్ ఉండేది ఏంది? మాజీ మంత్రి సాధారణ పౌరుడే, శాసనసభ్యుడు మంత్రి ఉంటే ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవడన్నా ఒక ఎస్ఐ ఉంటాడు ఈ స్టేషన్లో, పొదలకూరు స్టేషన్లో ఉన్నన్ని రోజులే. ఆయన పదవి అయిపోయిన తర్వాత కూడా నేను డ్రెస్ చేసుకుని వచ్చి బస్సు లేకపోతే లారీ క్యాష్ కలెక్ట్ చేస్తానంటే ఎటు కుదరద్ది? ఇప్పుడు ఆయన చెప్పేది అది, నేను మాజీ మంత్రిని అయినా నాకు విశేషమైనటువంటి అధికారాల పవర్లు ఉంటాయి, నీకు తెలియదు అంటే నేను ఎక్కడ చూడలే. రాజ్యాంగంలో మాజీ మంత్రులకు ప్రోటోకాల్ ఉంటుంది అనేది మొట్టమొదటిగా విన్నా. ఎప్పుడో మీ వీడియోలోనే విన్నా నేను మాజీ మంత్రి అని తెలియదు అంటే ఆయన పాపం పొర్ణ కుమ్మంతో స్వాగతం పలకాలనా, లేకపోతే ముందుగా చెప్తే ఆయనకి పాపం ఏదైనా బ్యానర్లు కట్టాలనా, డప్పులు కళాకారులు అందరితో ఆయనకి ఘన స్వాగతం పలకాలనా? ఎందుకంటే ఊరు తిరిగితే ఇప్పుడు ఆయనే స్క్రోల్ పెట్టుకుంటున్నాడు, ఘన స్వాగతం పలికారని 10 మంది కూడా ఉండటం వాళ్ళ గ్రామంలో. సరే, అది ఆయన ఇష్టం, ఆయనకు సంబంధించినటువంటిది. నేను అడిగేది, పోయి ఎంఆర్ఓ దగ్గరికి పోయి ఆ ఎంఆర్ఓ దగ్గర నీకు మాజీ మంత్రికి ప్రోటోకాల్ తెలియదు అంటే, మాజీ మంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఆయన దగ్గర ఏదన్నా కాగితం ఉంటే తీసి చూపించమనండి, నాకు ఈ బళ్ళే మీకు చూపించమనండి. ఇదిగో మాజీ మంత్రికి కూడా ఈ హక్కులన్నీ ఉంటాయి ప్రోటోకాల్ ప్రకారం. గౌరవం ఇవ్వచ్చు, మర్యాద ఇవ్వచ్చు, దాని గురించి మాట్లాడటంలే. కాకపోతే ఎవరో చెప్పారు ఆ ఆఫీస్ మీద పోయాడు దాడి చేయండి అంటే, అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తి మీద దాడి చేస్తే అది ధీరత్వం అనిపించుకోదు. ఎందుకంటే ఎవడన్నా బలంగా ఉండేటువంటి వాడి మీద పోరాడాలి తప్ప, పాపం సోమిరెడ్డిని మొన్న అక్కడ పనుకుంటే నిమిషంలో వేసి బయట వేసినటువంటి సిఐ గారు ఆయన చేసి ఇసిరి బయట వేయడం పెద్ద పని కాదు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి అంత అవసరం లేదనిపించింది. ఆయన ఏం చేసేది లేదు, అధికారులు బ్రహ్మాండంగా సమాధానం చెప్పారు. బాగుంది.